హాయ్ హలో వెల్కమ్ టు ద ఫోర్త్ వీడియో ఆఫ్ ద లార్వెల్ సిరీస్. సో మనం లాస్ట్ వీడియోలో రీక్యాప్ చేసుకుంటే డైనమిక్ రౌటింగ్ కోసం అండ్ డైనమిక్ వ్యూస్ కోసం చూసుకున్నాం. సో హౌ డైనమిక్ రౌటింగ్ వర్క్స్, లైక్ హౌ ఒక కొత్త ప్రోడక్ట్ యాడ్ అవ్వాలంటే లైక్ ప్రొడక్ట్ స్పేస్ లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అన్నిటికీ సెపరేట్ వ్యూస్ అండ్ సెపరేట్ రౌట్స్ క్రియేట్ చేయకుండా డైనమిక్గా ఎలా హ్యాండిల్ చేయాలని చూసాం. ప్రజెంట్ ఈ రోజు ఎజెండా ఏంటంటే డైనామిక్ రౌటింగ్ విత్ ఆప్షనల్ పారామీటర్ అనమాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి సమ్ షార్ట్ వీడియో అనమాట, కొంచెం చిన్న వీడియో ఉంటుంది. ఎందుకంటే ఈ ఎజెండా ఏంటంటే ఇది కూడా డైనమిక్ రౌటింగే బట్ విత్ ఆప్షనల్ పారామీటర్. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇట్, మనకి లాస్ట్ టైం ఒక హోంవర్క్ ఉంది గుర్తుందా? లైక్ 2 టాస్క్స్ ఇచ్చాం. ఫస్ట్ టాస్క్ ఏంటంటే డైనమిక్ రౌటింగ్ లోపల ఎల్స్ ఇఫ్ కండిషన్ లోకి ఎందుకు ఎంటర్ అవుతుంది, ఎల్స్ కండిషన్ లోకి ఎంటర్ అవ్వట్లేదు. అక్కడే మీకు ఆల్రెడీ ఒక హింట్ కూడా ఇచ్చా, అదేంటి ప్రోగ్రామింగ్ వల్లే, లైక్ మనం రాసిన కోడ్ లో మిస్టేక్ ఉంది తప్ప దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు లార్వెల్, దట్ ఈస్ రిలేటెడ్ టు స్మాల్ ప్రోగ్రామింగ్ మిస్టేక్. అందుకే హోంవర్క్ ఉంచడానికి ఒక రీజన్ అది. సో అదొకటి ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ఎ స్ట్రింగ్, రిటర్న్ ఎ బ్యూటిఫుల్ వ్యూ, ఒక వ్యూని రిటర్న్ చేయమన్నాం ప్రొడక్ట్ లేకపోతే. సో దిస్ ఈస్ ద టాస్క్ హోంవర్క్. దీని ముందు మనం చేసి తర్వాత అజెండాలోకి ఎంటర్ అవుతాం. సో లెట్ మీ ఓపెన్ ద బ్రౌజర్. దిస్ ఈస్ ద ప్రొడక్ట్ స్పేస్. సపోజ్ రెడ్మీలోకి వెళ్ళా, దిస్ ఈస్ కమింగ్ ఫైన్. అండ్ నౌ ఐఎమ్ ట్రయింగ్ టు డూ నోకియా ఎంటర్ అయితే వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ గివింగ్ మీ రియల్మీ. నోకియా ఇస్తే రియల్మీ, ద థర్డ్ వన్ లోకి ఎంటర్ అవుతుంది. రీజన్ ఏంటి? గో టు ద వెబ్ డాట్ పిహెచ్పి స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ నోకియా, అంటే గో టు వెబ్ డాట్ పిహెచ్పి స్లాష్ ప్రొడక్ట్స్ చెక్ చేయండి. స్లాష్ ప్రొడక్ట్స్ ఎక్కడైనా ఉందా? స్లాష్ ప్రొడక్ట్స్ ఉంది, బట్ మన పక్కన స్లాష్ ఇంకో పారామీటర్ కూడా ఉంది. సో అది ఇక్కడ అనమాట, స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ యూజర్ నేమ్, లైక్ మొబైల్ నేమ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, నేమ్ ప్లేస్ లో నోకియా వస్తుంది. నోకియా వస్తే ఏం సెర్చ్ చేస్తున్నాం, మిస్టేక్ ఎక్కడ ఉందో క్లియర్ గా చూడండి. ఇప్పుడు క్లియర్ గా ఫస్ట్ ఏం చెక్ చేస్తాం ప్రోగ్రామింగ్ లో, ఇఫ్ నేమ్ ఈక్వల్ టు రెడ్మీ, అంటే నేమ్ రెడ్మీ అయితే అప్పుడు మొబైల్ నేమ్ చేంజ్ చేయమంటున్నాం. ఎల్స్ కండిషన్, ఎల్స్ మొబైల్ నేమ్ ఈక్వల్ టు మోటో అయితే దెన్ వీఆర్ చేంజింగ్ ఇట్. బట్ ఇఫ్ యూ సీ ద లాస్ట్ వన్, థర్డ్ ఎల్స్, ఇప్పుడు ఈ ఎల్స్ ఇఫ్ చెక్ చేస్తే వీఆర్ నాట్ డూయింగ్ కంపారిజన్. ఇక్కడ ఏంటి, నేమ్ రియల్మీ కాదా కంపేర్ చేయట్లేదు, వీఆర్ డూయింగ్ అసైన్మెంట్ అనమాట. సింగిల్ ఈక్వల్ టు, దిస్ ఈస్ ద బగ్ ఐ ట్రై టు, లైక్ ఇది మీకు చెప్పా సాల్వ్ చేయమని, గుర్తుందా? దిస్ ఈస్ ద బగ్ వాట్ యూర్ డూయింగ్ హియర్. ఇక్కడ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్, సింగిల్ ఈక్వల్ టు యాక్ట్స్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో మీరు అక్కడ లాస్ట్ రౌట్ లోపల ఏ నేమ్ ఇచ్చినా సరే ఫస్ట్ రెండు అవ్వట్లేదు కాబట్టి థర్డ్ దాంట్లోకి వచ్చి రియల్మీ అసైన్ అయిపోతుంది. రియల్మీ అసైన్ అయిపోయి లోపలికి ఏమవుతుంది, రేటింగ్స్, మొబైల్ ప్రైస్ అన్ని అసైన్ అయిపోతున్నాయి. సో దీనికి ప్రూఫ్ ఏంటంటే మనం ముందు ఏం చేసాం, అందుకే ఉల్టా కూడా చేసాం. లాస్ట్ లో మోటో ఉండేది, అప్పుడు ఏమయ్యేది, ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మోటో అని చెక్ చేసాం మనం, నేమ్ ఈక్వల్ టు మోటో నాట్ డబుల్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ నేమ్ లోపల మోటో వెళ్ళిపోతుంది, మోటో అసైన్ అయిపోతుంది. సో మోటో వాల్యూస్ అనేవి రెండర్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ ద బగ్ అనమాట. ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు బదులు కీప్ డబల్ ఈక్వల్ టు, then it will go into this else condition. ఇక్కడ do early return present ఒక స్ట్రింగ్ చేద్దాం, లైక్ the product is not found. Now go to the browser, reload. ఏమని చూపిస్తుంది, the product is not found, this is the bug. Okay, సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు రెడ్మీ చెక్ చేస్తున్నాం, రెడ్మీ కాదా అని నేమ్ ని, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ కాదు, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ మోటో కాదు, స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రియల్మీ కూడా కాదు. అప్పుడు ఎల్స్ కండిషన్ లోకి ఎంటర్ అవుతుంది, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ నోకియా. ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఎల్స్ కండిషన్. హియర్ వీఆర్ సేయింగ్ ది ప్రొడక్ట్ ఈస్ నాట్ ఫౌండ్. ఓకే, సో ది టాస్క్ 1 ఈస్ డన్. మిస్టేక్ ఏంటో కనుక్కోమన్నాం, టాస్క్ 1 అనేది ఓవర్. బట్ వీ హ్యావ్ ఎ టాస్క్ 2. మనకి టాస్క్ 2 కూడా ఇచ్చాం. ఏం చెప్పాం, రిటర్న్ ఏ వ్యూ అన్న, నాట్ ఏ స్ట్రింగ్. ప్రొడక్ట్ లేకపోతే సెపరేట్ వ్యూ అన్న. సో ఏం చేద్దాం, ఒక వ్యూని క్రియేట్ చేద్దాం. ఏంటంటే రిటర్న్ వ్యూ ఎందు లోపల, ప్రొడక్ట్స్ లోపల, ప్రొడక్ట్స్ అనే ఫోల్డర్ లోనే క్రియేట్ చేద్దాం, ఎందుకంటే ఇది కూడా రిలేటెడ్ టు ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ డాట్ ప్రొడక్ట్ నాట్ ఫౌండ్, అంటే ప్రొడక్ట్ నాట్ ఫౌండ్ అనే వ్యూని రిటర్న్ చేయని చెప్తున్నాం. ప్రొడక్ట్ నాట్ ఫౌండ్ అనే వ్యూ మనం క్రియేట్ చేయలేదు. ఎక్కడ క్రియేట్ చేస్తాం, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్ ఇన్ ప్రొడక్ట్ సబ్ ఫోల్డర్.
ప్రొడక్ట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొడక్ట్ నాట్ ఫౌండ్ డాట్ ఎక్స్టెన్షన్ ఏంటి బ్లేడ్ డాట్ పిహెచ్పి. సో దిస్ ఈస్ ద వన్. ఇక్కడ హెడింగ్ పెట్టు h1 దిస్ ప్రొడక్ట్ ది ప్రొడక్ట్ యు ఆర్ searching for is not available. Okay, it is not available. Now go to the browser, go to our application, reload it. చూసారా, ది ప్రొడక్ట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఈజ్ నాట్ అవైలబుల్. సో దీన్ని కొంచెం బ్యూటిఫై చేయమని చెప్పాను లాస్ట్ టైం, టాస్క్ కదా. ఏం చేద్దాం, గో టు ద బ్రౌజర్. ఏం చేస్తానంటే నేను దీన్ని ఒక డివ్ లెవెల్ పెట్టుకుంటా. ఫస్ట్ ఒక డివ్ ఓపెన్ చేస్తా, డివ్ని క్లోజ్ చేస్తా. ఈ డివ్కి ఒక స్టైలింగ్ ఇస్తాం. స్టైల్ ఏంటంటే హైట్ ఇద్దాం. ఫర్ సపోజ్ HIGHT హైట్ 100 VH. 100 VH ఏంటంటే ఫుల్ స్క్రీన్ తీసుకోమని అనమాట. హైట్ ఫుల్ స్క్రీన్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏంటంటే రెడ్ పెడదాం. టెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఏంటంటే వైట్ పెడదాం. ఓకే, టెక్స్ట్ కలర్ వైట్. తర్వాత డిస్ప్లే సపోజ్ వెయిట్ స్లోగా యాడ్ చేద్దాం. ఇందు లోపల ఏంటంటే h1 ఏం చేద్దాం, ది ప్రొడక్ట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఈస్ నాట్ అవైలబుల్ /h1. సో చెక్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉందో వ్యూ. ఓపెన్ చేసా. ఓకే, రెడ్ వస్తుంది. బట్ వాట్ వీ వాంట్ నౌ, దీన్ని కొంచెం సెంటర్లో పెడితే బాగుంటుంది. ఈ హెడ్డింగ్ని చేద్దాం. వెళ్ళి దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై లేకపోతే ఫ్లెక్స్ డైరెక్షన్ ఈస్ కాలం, అంటే ఒకదాని కింద ఒకటి అనమాట. కాలం ఫ్లెక్స్ డైరెక్షన్ ఈస్ కాలం. జస్టిఫై కంటెంట్ సెంటర్. దీన్ని సెంటర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు గో టు బ్రౌజర్, రీలోడ్. చూసారా, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ సెంటర్. బట్ నాకు ఇప్పటికి ఏంటంటే ఇదంతా లెఫ్ట్ అలైన్ అయిపోయింది. నాకు ఇది సెంటర్ అలైన్ కావాలి. అంటే బ్రేక్ అయినా సరే సెంటర్లో రావాలి. ఇది అప్పుడు నీట్గా ఉంటుంది. ఏం చేస్తా, గో టు విఎస్ కోడ్. హెడ్డింగ్ ఇప్పుడు రాద్దాం స్టైల్ ఈక్వల్ టు ఏం చేద్దాం ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని పెట్టినా సరే అప్లై అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే చూసారా, ఇక్కడ ఏమైంది, మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే హెడ్డింగ్ అనేది ఏంటంటే ఫుల్ విడ్త్ తీసుకుంటుంది. హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది, హెడ్డింగ్ అయినా పారాగ్రాఫ్ అయినా ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి ఏంటంటే టోటల్ బ్లాక్ని తీసుకుంటాయి. సో ఎప్పుడైతే టెక్స్ట్ అలైన్ సెంటర్ పెడతారో ఈ టోటల్ అలైన్మెంట్ సెంటర్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ప్రొడక్ట్స్ పేజ్, రెడ్మీ పేజ్కి వచ్చా. ఓకే, రెడ్మీ ఇన్ఫర్మేషన్, మోటో పేజ్కి వచ్చా. ఇట్ ఈస్ షోయింగ్ మీ మోటో ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఐ కమ్ టు ఇన్ఫోకస్కి వచ్చాడు యూజర్. ఏం చెప్తున్నావు, ది ప్రోడక్ట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఈస్ నాట్ అవైలబుల్. ఇప్పుడు ఇంకొంచెం మైండ్ పెడదాం. ఏంటంటే ది ప్రోడక్ట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఈస్ నాట్ అవైలబుల్ అని ఉంది. ఓకే, బట్ ఏ ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేశాడు యూజర్, అది కూడా చూపిస్తే బాగుంటుంది కదా. ఇక్కడ దేనికోసం సెర్చ్ చేస్తాడు, ఇన్ఫోకస్ కోసం. సో ఏం చూపిస్తాం, ఇన్ఫోకస్ ప్రొడక్ట్, లేకపోతే ఇన్ఫోకస్ ఈజ్ నాట్ అవైలబుల్. సింపుల్గా ఇన్ఫోకస్ ఈజ్ నాట్ అవైలబుల్. లేదంటే బ్రాకెట్ లోపల ఇన్ఫోకస్ అని పెడదాం. ఇదే టెక్స్ట్ నుంచి బ్రాకెట్ లోపల ఇన్ఫోకస్ అని పెడదాం. ఎలా చేద్దాం, ఇన్ఫోకస్ అనేది ఎక్కడికి వస్తుంది, కంట్రోలర్కి వస్తుంది కదా. గో టు web.php. మనకేంటి ఇక్కడ నేమే కదా ఇన్ఫోకస్ అంటే, నేమ్ బట్టే కదా కంపేర్ చేస్తున్నాం. సో మొబైల్ నేమ్ అంటే ఏంటి, నేమ్ అనమాట. ఇక్కడ ఏం చేద్దామంటే వ్యూ కూడా సెండ్ నేమ్. అరే ఓపెన్ చేశాను. అరే లోపల ఏంటంటే మొబైల్ నేమ్ ఎలా ఉంటుంది అంటే మొబైల్ నేమ్ వేరియబుల్ ఏంటి, మొబైల్ నేమ్. సెండ్ మొబైల్ నేమ్. నౌ ఇప్పుడు దీన్ని దేనికి పాస్ చేస్తున్నారు, ప్రొడక్ట్ నాట్ ఫౌండ్ అనే వ్యూకి మొబైల్ నేమ్ పాస్ చేస్తున్నారు. సో గో టు దట్ వ్యూ, ప్రొడక్ట్ నాట్ ఫౌండ్ వ్యూ. ఇక్కడ నీకు వస్తుంది అనమాట వేరియబుల్. ఆ వేరియబుల్ ఏంటి, కర్లీ బ్రేసెస్ లోపల
మొబైల్ నేమ్, మొబైల్ నేమ్. నౌ ఇఫ్ యూ గో టు ద బ్రౌజర్, రీలోడ్ చేస్తే ఎర్రర్ ఏంటి చూడండి. అన్డిఫైన్డ్ వేరియబుల్ మొబైల్ నేమ్, మొబైల్ నేమ్ ఏమో అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఇక్కడ చూస్తే మొబైల్ నేమ్ స్పెల్లింగ్ చూడండి, మొబైల్ నేమ్ ఓకే, మొబైల్ నేమ్ ఓకే, బట్ వై ఇట్ ఈస్ కమింగ్ అన్డిఫైన్డ్. లెట్స్ గో టు ద బ్రౌజర్, సారీ లెట్స్ గో టు ద route.php లైక్ web.php. ఇక్కడ మీరు చూస్తే ఏమవుతుంది, ప్రొడక్ట్స్ మొబైల్ నేమ్ ఉందా, ఓకే. ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే ప్రెసెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు వస్తున్న వేరియబుల్ నేమ్ నేమ్, మొబైల్ నేమ్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ నేమ్. నేమ్ బట్టి యు ఆర్ సెట్టింగ్ మొబైల్ నేమ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మొబైల్ నేమ్ సెండ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ మొబైల్ నేమ్, వాట్ వీఆర్ గెటింగ్ ఈస్ జస్ట్ నేమ్. సో నేమ్ సెండ్ చేయి, ఇప్పుడు నేమ్ సెండ్ చేయి. నౌ గో టు ప్రొడక్ట్ నాట్ ఫౌండ్, ఈ ఫైల్ లోపల ఇన్స్టెడ్ ఆఫ్ మొబైల్ నేమ్ జస్ట్ రైట్ నేమ్. అండ్ నౌ let's reload the page. If you see, the product you are searching for is not available in focus. In focus is the item మనం సెర్చ్ చేస్తుంది. దీన్ని బ్రాకెట్స్లో పెడదాం. ఎలా అంటే సింపుల్గా ఈ బ్రాకెట్స్ పెట్టుకుందాం. ఈ బ్రాకెట్స్ పెట్టుకొని లోపల స్పేస్ ఇస్తే కొంచెం బాగుంటుంది కదా, స్పేస్ స్పేస్ పేజ్ అని రీలోడ్ చేస్తే సి ద ప్రొడక్ట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఈజ్ నాట్ అవైలబుల్. ప్రొడక్ట్ ఏంటి, ఇన్ ఫోకస్. చూసారు కదా, కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు వ్యూ అంటే ప్రొడక్ట్ నాట్ ఫౌండ్ అనే వ్యూ క్రియేట్ చేసాం. ఈ వ్యూనే ప్రతిదానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ అయితే లేవో, లేని ప్రొడక్ట్స్ అన్నిటికీ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ సింగిల్ వ్యూ. చెక్ చేద్దాం, ఇన్ ఫోకస్ కాకుండా. ఇప్పుడు నోకియా పెడదాం, నోకియా పెడితే ది ప్రోడక్ట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఈజ్ నాట్ అవైలబుల్ నోకియా. యు సీ టూ థింగ్స్. ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అయితే వాట్ వీఆర్ యూజింగ్, ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ పేజ్. లైక్ ఏంటి, మన దగ్గర ఏదైనా ఉన్న ప్రోడక్ట్ అయితే డైనమిక్ మొబైల్ పేజ్ని చూపిస్తున్నాం. మన దగ్గర లేని ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ నాట్ ఫౌండ్ అనే వ్యూని చూపిస్తున్నాం. అంటే టూ వ్యూస్తోనే మనం అన్ని కవర్ చేస్తాం, ఆల్ టెస్ట్ కేసెస్ని. సో దిస్ ఈస్ ద టాస్క్ ఐ గేవ్ యూ, దిస్ ఈస్ ద టాస్క్ ఐ గేవ్ యూ. ఒకటి బగ్, ఇంకొకటి వ్యూ, రెండు కవర్ అయిపోయాయి. సో నౌ లెట్స్ గో ఇన్ టు ద ఎజెండా. ఎజెండా ఏంటంటే డైనమిక్ రౌటింగ్ విత్ ఆప్షనల్ పారామీటర్. ఆప్షనల్ పారామీటర్ అంటే ఏంటంటే ప్రతిసారి నేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ చూస్తే ప్రొడక్ట్స్ ఉంది, నోకియా ఉంది. కొన్నిసార్లు నోకియా లేకుండా రావచ్చు అనమాట. నోకియా లేకుండా వస్తే ప్రొడక్ట్స్ ఏం చూపిస్తుంది, అక్కడ ప్రొడక్ట్ స్పేస్ చూపిస్తుంది. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్స్ కాకుండా డిఫరెంట్ రౌట్ రాద్దాం. రౌట్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే జస్ట్ గ్రీట్, గ్రీట్ అని ఒక రౌట్ రాద్దాం. ఓకే, /గ్రీట్ /జశ్వంత్ అని పెడతా, /గ్రీట్ /జశ్వంత్ అని పెడతా. ఇక్కడ ఈ రౌట్ అనేది చేంజ్ అవుద్ది అన్నమాట. ఇప్పుడు ఇది డైనమిక్. ఇక్కడ ఒకసారి జశ్వంత్ అవ్వచ్చు, ఒకసారి ఇది ప్రశాంత్ అవ్వచ్చు, ఒకసారి ఇది సాయి అని పెడతాను నేను. ఇక్కడ ఎనీ నేమ్, ఇట్ కెన్ బి ఎనీ నేమ్. ఏది పెట్టినా సరే ఇది అప్లై అవ్వాలన్నమాట. సో లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. లెట్స్ ఫాలో ఇన్ ద సేమ్ వే. ఏం చేస్తాం, గో టు web.php, వెళ్ళి రౌట్ URL బాక్స్ కాబట్టి గెట్ రిక్వెస్ట్. రౌట్ ఎలా ఉంది, /గ్రీట్ ఇక్కడ నేమ్ అనమాట, యూజర్ నేమ్ అనుకుందాం దీన్ని. సో ఇది డైనమిక్ రౌట్. యూజర్ నేమ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ టైం /గ్రీట్ /జశ్వంత్ అని వచ్చింది, /గ్రీట్ /ప్రశాంత్, /గ్రీట్ /సాయి, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్, ఎప్పుడైతే డైనమిక్ రౌట్ ఉందో అప్పుడు దీన్ని మనం ఎలా ఫంక్షన్ లోపల యాక్సెస్ చేయొచ్చు యూజింగ్ ఎ వేరియబుల్ విత్ సేమ్ నేమ్, యూజర్ నేమ్. ఇట్ ఈస్ ద యూజర్ నేమ్. ఇప్పుడు ఏం చేద్దాం, మన దగ్గర యూజర్ నేమ్ వస్తుంది అలా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేస్తాం, వీ హ్యావ్ dd $user name. దీన్ని బట్టి ఏంటి, మనకి యూజర్ నేమ్ ఏం వస్తుందో తెలుసుకోవచ్చు. లెట్స్ గో టు ద బ్రౌజర్, రీలోడ్ సాయి. ఇక్కడ గ్రీడ్ పక్కన సాయి ఉంది కాబట్టి సాయి వచ్చింది. ఎందుకు, ఇక్కడ మనం దేని చేస్తున్నాం, యూజర్ నేమ్ అంటే /గ్రీట్ ఇక్కడ నేమ్ అనమాట. ఈ నేమ్ ప్రెసెంట్ ఈ నేమ్ ఈక్వల్ టు సాయి. ఇక్కడ డైనమిక్ నేమ్ ఇది, దీన్ని మనం dd చేస్తున్నాం. గో టు బ్రౌజర్, ఇన్స్టెడ్ ఆఫ్ సాయి కీప్ జశ్వంత్. ఇఫ్ యూ కీప్ జశ్వంత్, ఇట్ ఈస్ షోయింగ్ యూ జశ్వంత్. ఓకే, తర్వాత ఇఫ్ యూ కీప్ ప్రశాంత్, ఇట్ విల్ షో ప్రశాంత్ dd. అండర్స్టూడ్? నౌ ఐ విల్ షో కోహ్లీ. ఇఫ్ ఐ కీప్ కోహ్లీ, it will show you Kohli. Okay,
సో దిస్ ఇక్కడ డిడి ఇలా యూజ్ అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా నేను స్ట్రింగ్ని రిటర్న్ చేస్తా, వ్యూ కాకుండా. రిటర్న్ హలో concatenation, స్ట్రింగ్ concatenation. ఒక స్ట్రింగ్ ని ఒక PHP వేరియబుల్ ఎలా concatenate చేస్తాం. concatenation అంటే అపెండింగ్, స్ట్రింగ్స్ ని పక్క పక్కన అపెండింగ్ ఎలా చేస్తామంటే యూజింగ్ డాట్. హలో డాట్ అండ్ వేరియబుల్ నేమ్, యూజర్ నేమ్. ఓకే, హలో అంటే హలో స్పేస్ అనమాట. హలో స్పేస్ అనేది ఒక స్ట్రింగ్, దీనికి concatenation చేయాలంటే డాట్ యూజ్ చేస్తాం. నౌ గో టు బ్రౌజర్, రీలోడ్ చేస్తే hello Kohli, it is showing you hello Kohli. Now keep Dhoni, it will show you hello Dhoni. Okay, hello Dhoni. ఇక్కడ ఏంటి గ్రీడ్ పక్కన ఏమైతుందో అది చూపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ హౌ డైనమిక్ రౌటింగ్ వర్క్స్. అంతే కదా, ఇదే కదా తెలుసుకున్నాం. యూజర్ నేమ్ వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద ఫంక్షన్, కంకాటినేషన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫైన్. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు రిక్వైర్మెంట్ ఉంది. రిక్వైర్మెంట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ నేము లేదనుకో, స్లాష్ గ్రీడ్ స్లాష్ ఏం లేదనుకో, ఎంటీగా ఉంటే నాకు హలో యూజర్ అని రావాలి. పక్కన ఏదైనా నేమ్ ఇస్తేనే హలో జశ్వంత్, హలో ధోని ఇలా రావాలి. హలో కోహ్లీ ఏ నేము లేకపోతే ఇట్ షుడ్ బి లైక్ హలో యూజర్ అని రావాలి. కానీ కానీ ఇక్కడ ఏమొస్తుంది మనకి 404 నాట్ ఫౌండ్. ద రీజన్ ఏంటి, స్లాష్ గ్రీడ్ స్లాష్ యూజర్ నేమ్ అనే దానికి మనం రాసాం, కానీ జస్ట్ స్లాష్ గ్రీడ్కి మనం ఏం రాయలేదు. సో మనకున్న బేసిక్ నాలెడ్జ్తో ఫస్ట్ ఏం చేస్తాం, ఏం చేస్తామంటే దీనిపైన రౌట్ గెట్ ఇందాక ప్రొడక్ట్స్కి రాసినట్టే స్లాష్ గ్రిడ్కి ఒక సెపరేట్గా రౌట్ రాసుకుంటాం. ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏం చేస్తాం ఇక్కడ, రిటర్న్ హలో యూజర్. దిస్ ఈజ్ వాట్ వీ డూ యాక్చువల్లీ. మనకున్న నాలెడ్జ్తో ఏం చేస్తాం, స్లాష్ గ్రిడ్ స్లాష్ ఏం ఇవ్వలేదు అనుకో, యూజర్ నేమ్ పక్కన 404 వస్తుంది అంటే ఓన్లీ స్లాష్ గ్రిడ్కి మనం రాయలేదు రౌట్. అందుకని చెప్పి స్లాష్ గ్రిడ్కి రౌట్ రాసాం. ఇప్పుడు స్లాష్ గ్రిడ్ని హిట్ చేస్తే హలో యూజర్ అని వస్తుంది. గో టు బ్రౌజర్, రీలోడ్ చేస్తే హలో యూజర్. అదే కాకుండా ఇక్కడ నేను స్లాష్ పక్కన నేను ఇప్పుడు కోహ్లీ అని రాస్తే హలో కోహ్లీ, నా రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిపోయింది. బట్ వాట్ ఐ వాంట్ ఈస్ ఇది కాదనమాట. ఈరోజు అజెండా ఏంటి, డైనమిక్ రౌటింగ్ యూజింగ్ ఆప్షనల్ పారామీటర్. అంటే ఏంటంటే ఇక్కడ నేను గ్రీడ్ పక్కన స్లాష్ ఉంది కదా, ఏం పెట్టకపోతే నాకు హలో యూజర్ అని రావాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు రైట్ ఏ ఎక్స్ట్రా రౌట్ ఫర్ ఇట్. నేను ఇక్కడ ఓన్లీ స్లాష్ గ్రీడ్ అని ఎక్స్ట్రా రౌట్ రాయాలని నేను అనుకోవట్లేదు. గో టు ద web.php, ఐ డోంట్ వాంట్ టు రైట్ దిస్ అనమాట. నాకు ఇది రాయాలని లేదు. ఓన్లీ విత్ దిస్ రౌట్ ఐ వాంట్ టు హ్యాండిల్ ఇట్. స్లాష్ గ్రీడ్ స్లాష్ యూజర్ నేమ్తో నేను హ్యాండిల్ చేయాలనుకుంటున్నా. సో ఎలా చేస్తాము అంటే యూ కెన్ కీప్ క్వశ్చన్ మార్క్. ఇఫ్ యూ కీప్ క్వశ్చన్ మార్క్ టు ద సైడ్ ఆఫ్ ద రౌట్, లైక్ ఇప్పుడు ఏంటంటే యూజర్ నేమ్ అనేది కదా డైనమిక్ చేంజ్ అవుతుంది, దీని పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టావు అంటే దిస్ ఈజ్ ఆప్షనల్. అంటే నువ్వు అక్కడ పక్కన ఏం పెట్టకపోయినా పర్వాలేదు. గాట్ ఇట్, ఏం పెట్టకపోయినా పర్వాలేదు. ఇట్ విల్ నాట్ త్రో యూ 404 ఎర్రర్. బిఫోర్ ఏంటి, ఇది లేదనుకోండి, ఇది లేకుండా ఉండి ఇక్కడ రీలోడ్ చేస్తే 404 ఎర్రర్, ఎందుకంటే ఓన్లీ స్లాష్ గ్రీట్ అనే రౌట్ మనం రాయలేదు. బట్ 404 ఎర్రర్ కాకూడదు అంటే ఆప్షనల్, ఐఎమ్ మేకింగ్ ద యూజర్ నేమ్ యాజ్ ఆప్షనల్. ఇప్పుడు బ్రౌజర్ని లోడ్ చేస్తే ఏమొస్తుంది, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. సో 404 అయితే రావట్లేదు. ఓకే, మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటి అంటే ఆప్షనల్ రౌటింగ్లో నువ్వు ఎప్పుడైతే దీన్ని ఆప్షనల్ చేస్తావు యూజర్ నేమ్ని, ఆ యూజర్ ఇక్కడ ఏంటి యూజర్ నేమ్ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నావు. ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఆప్షనల్, బట్ యు ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు యూజ్ ద యూజర్ నేమ్. ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ లేకపోతే దీన్ని ఎలా యాక్సెస్ చేస్తావు, యూజర్ నేమ్ని చేయలేం కదా. సో అది ఆ ఎర్రర్ అనమాట. దీన్ని ఎలా సాల్వ్ చేస్తావంటే గివ్ ఏ డిఫాల్ట్ వాల్యూ హలో యూజర్. జస్ట్ యూజర్ నేమ్కి డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నాను యూజర్ అని. అంటే ఇప్పుడు ఏంటి, స్లాష్ గ్రీడ్ స్లాష్ ఖాళీగా ఉంటే యూజర్ నేమ్ అనేది ఖాళీగా ఉంటే యూజర్ నేమ్ అనే వేరియబుల్ నేను ఏం చేస్తున్నా, యూజర్ అని చెప్పి డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నా. ఆప్షనల్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, క్వశ్చన్ మార్క్ పెట్టా. క్వశ్చన్ మార్క్ అంటే ఇది ఎప్పుడైతే ఆప్షనల్ చేశానో నేను ప్రతిసారి యూజ్ చేయలేను యూజర్ నేమ్ని. ఎందుకంటే ఇప్పుడు ఇది లేదనుకో, యూజర్ నేమ్ లేదనుకో, ఆప్షనల్ కదా, ఇది లేదనుకో ఏం చేస్తావు, డైరెక్ట్గా యూజర్ నేమ్ని యాక్సెస్ చేయలేం. అందుకని చెప్పి ఏం చేస్తావు, డిఫాల్ట్ వాల్యూ నాకు కావాలి కదా, ఏ నేమ్ లేకపోతే హలో యూజర్ అని కావాలి కదా, ఆ డిఫాల్ట్ వాల్యూని అక్కడ ఇచ్చుకుంటా.
ఇప్పుడు go to the browser. Now we reload it. Now it is showing you hello user. Understood? ఈ పక్కన నేను ఇప్పుడు కోహ్లీ అని ఇస్తున్నా. కోహ్లీ అని ఇస్తే ఇట్ ఈస్ షోయింగ్ హలో కోహ్లీ. ఇఫ్ ఐ కీప్ హియర్ ధోని, దెన్ ఇట్ ఈస్ షోయింగ్ హలో ధోని, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యువరాజ్ అని పెడితే ఇట్ ఈస్ షోయింగ్ హలో యువరాజ్. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరి నేమ్ ఇవ్వకపోతే ఓన్లీ స్లాష్ గ్రీట్ అని పెడుతున్నా. స్లాష్ గ్రీట్ అండ్ సెపరేట్ రౌట్ నా దగ్గర లేదు. ఎంటర్, ఇట్ ఈస్ షోయింగ్ హలో యూజర్. నేను నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ హలో యూజర్. సో దిస్ ఈస్ డైనమిక్ రౌటింగ్ యూజింగ్ ఆప్షనల్ పారామీటర్. ఆప్షనల్ అంటే యూజర్ నేమ్, ఏదైతే డైనమిక్ యూజర్ నేమ్ ఉందో అది ప్రతిసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా చేయాలి అంటే వీ హ్యావ్ టు యాడ్ క్వశ్చన్ మార్క్ టు ఇట్. బట్ ఇప్పుడు చేస్తున్నప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఎర్రర్ వస్తుంది. ఎక్కడ ఎర్రర్ వస్తుంది మనం చూసాం. యు ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు యాక్సెస్ యూజర్ నేమ్, బట్ యూజర్ నేమ్ ప్రతిసారి ఉండదు. ఎందుకు ఉండదు? వీ మేడ్ ఇట్ ఆప్షనల్. ప్రతిసారి ఉండదు, ఆప్షనల్ కాబట్టి కొన్నిసార్లు ఓన్లీ గ్రీట్ వస్తుంది. అలాంటప్పుడు యూజర్ నేమ్ అని డిఫైన్ అవ్వదు. డిఫైన్ అవ్వకుండా ఎలా యూజ్ చేసుకుంటాం? దానికోసం వీ హ్యావ్ టు గివ్ ఎ డిఫాల్ట్ వాల్యూ. ద డిఫాల్ట్ వాల్యూ ఈజ్ యూజర్. ఇక్కడ నేనేంటంటే యూజర్ కాకుండా ఇప్పుడు గెస్ట్ అని ఇస్తా డిఫాల్ట్ వాల్యూ. అప్పుడు ఏమవుద్ది? హలో గెస్ట్. యూజర్ నేమ్ లేకపోతే హలో గెస్ట్. చెక్ ఇన్ ద బ్రౌజర్, స్లాష్ గ్రీట్, రీలోడ్, ఇట్ ఈస్ షోయింగ్ మీ హలో గెస్ట్ బికాస్ గెస్ట్ అనేది ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ. ఇక్కడ ఇప్పుడు నేను జశ్వంత్ అని ఇస్తే ఇట్ విల్ షో యూ హలో జశ్వంత్. ఇఫ్ ఐ రిమూవ్ జశ్వంత్, ఇట్ విల్ షో యూ హలో గెస్ట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డైనమిక్ రౌటింగ్ విత్ ఆప్షనల్ పారామీటర్ లార్వెల్లో. ఇది ఈరోజు ఎజెండా. సో దిస్ ఈజ్ ఆల్సో డన్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కొంచెం డీప్గా వెళ్దాం కంట్రోలర్స్ కోసం. అండ్ స్లోలీ డేటాబేస్ మైగ్రేషన్స్ అన్ని కవర్ చేద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ థ్యాంక్స్.